102 ప్రాజెక్టుల పనులు రద్దు చేసిన రాయలసీమ ద్రోహి జగన్. మద్దిపట్ల సూర్యప్రకాష్ మీడియా సమావేశం. నేను మద్దిపట్ల సూర్యప్రకాష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూటమి ప్రభుత్వం ఆపేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోవటం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోతుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సింహాలు సీమ గర్జనల పేరుతో, రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో, విలేకరుల సమావేశాల పేరుతో రాయలసీమ ప్రాంతంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సింహాలు తెగ హడావుడి చేస్తున్నాయి. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే అబద్ధాన్ని నమ్మించి అధికారంలోకి రావాలని పిచ్చి కలలు కంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అబద్ధాల పునాదుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రతి ఎన్నికకు ఏదో ఒక అబద్ధాన్ని ఎజెండాగా తీసుకొని ఆ ఎజెండాతో ఎన్నికలకు వెళ్ళి ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక ఎన్నికో, 2 ఎన్నికలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మీ అబద్ధాలు నమ్మారు ప్రజలు. మీ అబద్ధాలను నమ్మి మీరు ఏదో ఉద్ధరిస్తారని మీకు ఓటేసిన తర్వాత భవిష్యత్తులో మళ్ళీ మీ అబద్ధాలు నమ్ముతారని మీరు అనుకోవటం మూర్ఖత్వం. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉండరు అన్న విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని చెప్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 2020 మే 5వ తారీఖున ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 3,889 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి ఆ రోజు ప్రభుత్వంలో మంత్రిగా, లోక్సభ పక్ష నేతగా జగన్ తర్వాత అంత పవర్ఫుల్ వ్యక్తులైన మీ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ కంపెనీ అయిన PLR కంపెనీకి దోచిపెట్టేదానికి మే 5వ తారీఖు 2020న టెండర్లు పిలిచారు. అదే కంపెనీకి టెండర్లు ఇచ్చారు. PLR కంపెనీకి వాళ్ళు వర్కులు స్టార్ట్ చేశారు. 1000 కోట్ల రూపాయలు బిల్లులు కూడా చేసుకున్నారు. నారాయణఖేడ్లో ఒక అడ్వకేటు NGTకి వెళ్ళి అక్రమ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కడుతుంది ఆపాలని ఒక అడ్వకేట్ వెళ్తే అదే కేసులో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంప్లీడ్ అయ్యి మే 2021లో ఆ ప్రాజెక్టుకు NGT స్టే ఇచ్చింది.